కొత్త రేషన్ కార్డుల జారీకి మార్గదర్శకాలను విడుదల చేసింది ప్రభుత్వం. ఈ నెల 26 నుంచి ఆహార భద్రత కార్డులను జారీ చేయనుంది. మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులకు అనుగుణంగా లబ్ధిదారుల ఎంపిక జరగనుంది. దరఖాస్తులను నిశితంగా పరిశీలించిన తర్వాత కులగణన సర్వే ఆధారంగా చేసిన రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితాను కలెక్టర్, మండలాధికారులకు పంపించనున్నారు. మండల స్థాయిలో ఎంపీడీఓలు ప్రక్రియకు మొత్తం బాధ్యులుగా ఉంటారని, ముసాయిదా జాబితాను గ్రామసభ, వార్డుల్లో ప్రదర్శించిన తర్వాత ఆమోదం లభించనుంది. ఆహార భద్రతా కార్డుల్లో సభ్యుల చేర్పులు, మార్పులు కూడా జరగనున్నాయి. అర్హత కలిగిన కుటుంబాలకు ఈ నెల 26 నుంచి కార్డులు జారీ చేయనుంది సర్కార్. కొత్త రేషన్ కార్డుల జారీకి మార్గదర్శకాలను విడుదల చేసింది ప్రభుత్వం. ఈ నెల 26 నుంచి ఆహార భద్రత కార్డులను జారీ చేయనుంది. మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులకు అనుగుణంగా లబ్ధిదారుల ఎంపిక జరగనుంది. దరఖాస్తులను నిశితంగా పరిశీలించిన తర్వాత కులగణన సర్వే ఆధారంగా చేసిన రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితాను కలెక్టర్, మండలాధికారులకు పంపించనున్నారు. మండల స్థాయిలో ఎంపీడీఓలు ప్రక్రియకు మొత్తం బాధ్యులుగా ఉంటారని, ముసాయిదా జాబితాను గ్రామసభ, వార్డుల్లో ప్రదర్శించిన తర్వాత ఆమోదం లభించనుంది. ఆహార భద్రతా కార్డుల్లో సభ్యుల చేర్పులు, మార్పులు కూడా జరగనున్నాయి. అర్హత కలిగిన కుటుంబాలకు ఈ నెల 26 నుంచి కార్డులు జారీ చేయనుంది సర్కార్. నిజామాబాద్లోనే పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు పసుపు బోర్డు చైర్మన్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పసుపు బోర్డు చైర్మన్గా అంకాపూర్ గ్రామానికి చెందిన రైతు, బీజేపీ సీనియర్ నేత గంగారెడ్డిని నియమించింది. దీంతో బీజేపీ కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. మోదీ ఇచ్చిన మాట ప్రకారం నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయనుంది కేంద్రం. నిజామాబాద్లోనే పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు పసుపు బోర్డు చైర్మన్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పసుపు బోర్డు చైర్మన్గా అంకాపూర్ గ్రామానికి చెందిన రైతు, బీజేపీ సీనియర్ నేత గంగారెడ్డిని నియమించింది. దీంతో బీజేపీ కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. మోదీ ఇచ్చిన మాట ప్రకారం నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయనుంది కేంద్రం. సంక్రాంతి కానుకగా పసుపు రైతులకు కేంద్రం శుభవార్త చెప్పిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాలకే కాకుండా యావత్ దేశానికి పసుపు బోర్డుని అందిస్తోందన్నారు. ప్రధాని మోదీ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారన్నారు. నిజామాబాద్ కేంద్రంగా రేపటి నుంచి పసుపు బోర్డు కార్యకలాపాలు కొనసాగనున్నట్టు తెలిపారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రేపు అధికారికంగా ప్రకటిస్తారన్నారు. పసుపు బోర్డు ఏర్పాటుపై రాష్ట్ర ప్రజల తరఫు నుంచి ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు కిషన్ రెడ్డి. సంక్రాంతి పండుగ అంటే సాధారణంగా సొంతూళ్లకు వెళ్లి సంబరాలు చేసుకుంటారన్నారు కేంద్ర మంత్రి. మొదటిసారి ఢిల్లీలోని తన అధికార నివాసంలో సంబరాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రధాని మోడీ, స్పీకర్ ఓం బిర్లా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో సంబరాలు చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు కిషన్ రెడ్డి. కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు, కవులు, కళాకారులు పాల్గొన్నారు. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఏదైతే పసుపు రైతులు ఉన్నారో ఆ పసుపు రైతులకు ఏదైతే గత ఎన్నికలప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రకటించారో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని, దానికి ఈరోజు కార్యరూపం దాల్చింది. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా పసుపు రైతులకు భారత ప్రభుత్వము రేపటి నుంచి ఆ యొక్క బోర్డు, పసుపు బోర్డు పనిచేసేటువంటి కార్యక్రమం రూపకల్పన పూర్తయింది.
దానికి సంబంధించి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. మన నిజామాబాద్లో, హైదరాబాద్లో, ఇతర రాష్ట్రాలలో కూడా ఈ యొక్క కార్యక్రమాలు కొనసాగుతాయి. రేపు దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మరి కామర్స్ మినిస్టర్ అయినటువంటి పీయూష్ గోయల్ గారు నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో రేపు ఈ యొక్క పసుపు బోర్డుకు సంబంధించినటువంటి మరి పని ప్రారంభించేటువంటి వివరాలన్నీ కూడా రేపు ప్రకటిస్తారు. నేను మరొకసారి తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, అదేవిధంగా ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాలలో అత్యధికమైనటువంటి పసుపు పండుతుంది. ఆ యొక్క పసుపు రైతుల తరఫున భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా, కేంద్ర మంత్రిగా, ప్రధానమంత్రి గారికి మరొకసారి ఈ యొక్క కార్యాచరణ ప్రారంభిస్తున్న సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. హైదరాబాద్లో పెట్టుబడులకు సానుకూలతలను ప్రపంచ వేదికపై పరిచయం చేసేందుకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానం అందరి దృష్టిని ఆకర్షిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పారిశ్రామిక విధానంపై జూబ్లీహిల్స్ నివాసంలో రివ్యూ నిర్వహించారు రేవంత్ రెడ్డి. పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ అందరి దృష్టిని ఆకర్షించిందని చెప్పారు. గతేడాది దావోస్ పర్యటనలో కుదుర్చుకున్న పెట్టుబడులపై ఆరా తీశారు. ఏ కంపెనీలు ఎంతవరకు కార్యకలాపాలు ప్రారంభించాయనే దానిపై తెలుసుకున్నారు. తొలి ఏడాదిలోనే భారీగా పెట్టుబడులు వచ్చాయన్నారు ముఖ్యమంత్రి. గత ఏడాది 40,232 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్న 14 ప్రముఖ కంపెనీల ముందుకొచ్చాయని చెప్పారు. దాదాపు 18 ప్రాజెక్టులకు ఒప్పందాలు కుదిరాయని చెప్పారు. వీటిలో 17 ప్రాజెక్టులు కార్యకలాపాలను ప్రారంభించాయని తెలిపారు రేవంత్. ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు సింగపూర్, 20 నుంచి 22 వరకు దావోస్లో పర్యటించనున్నారు రేవంత్ రెడ్డి. మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు సీఎం వెంట వెళ్లనున్నారు. సింగపూర్ స్కిల్ వర్సిటీతో ఒప్పందాలతో పాటు ఇతర పెట్టుబడులకు సంబంధించి సంప్రదింపులు జరపనున్నారు. ఆ తర్వాత దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొంటారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఆయన జూబ్లీహిల్స్ లో అదుపులోకి తీసుకున్నారు కరీంనగర్ 1 టౌన్ పోలీసులు. నిన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై దురుసుగా ప్రవర్తించినందుకు కౌశిక్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయన అదుపులోకి తీసుకున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై దౌర్జన్యం కేసులో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. జూబ్లీహిల్స్ లో కరీంనగర్ పోలీసులు కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. నిన్న జిల్లా కలెక్టరేట్ లో తనపై దురుసుగా ప్రవర్తించారని 1 టౌన్ పోలీసులకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు. ఇప్పటికే కౌశిక్ రెడ్డిపై 4 కేసులు నమోదయ్యాయి. జూబ్లీహిల్స్ నుంచి కరీంనగర్ కు తరలించారు పోలీసులు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ ఓవర్ యాక్షన్ పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కరీంనగర్ కలెక్టరేట్ లో సంజయ్ ని దుర్భాషలాడడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంజయ్ పీఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ 1 టౌన్ పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. మరోవైపు సమావేశంలో గందరగోళం సృష్టించి పక్కదారి పట్టించారని ఆర్డీఓ మహేశ్వర్ ఫిర్యాదుతో మరో కేసు నమోదైంది. తన పట్ల దురుసుగా ప్రవర్తించారని కరీంనగర్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లేశం ఇచ్చిన ఫిర్యాదుతో ఇంకో కేసు ఫైల్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేయడంపై మరో కేసు నమోదైంది. వేర్వేరుగా పలు సెక్షన్ల కింద 4 కేసులు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు పాడి కౌశిక్ రెడ్డిపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ స్పీకర్ గడ్డం ప్రసాద్కు ఫిర్యాదు చేశారు. కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో తనపై దుర్భాషలాడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ నివేదిక తెప్పించుకుని చర్యలు తీసుకుంటామన్నారు. కరీంనగర్ 1 టౌన్ పిఎస్లో ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే సంజయ్ స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు పోలీసులు. కౌశిక్ రెడ్డి చర్య హేయమైందన్నారు సంజయ్. అందరినీ బెదిరించడం బీఆర్ఎస్ నేతలకు అలవాటన్నారు. గతంలో ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరిన వాళ్ళంతా రాజీనామా చేశారా అని ప్రశ్నించారు. ఈ విషయంలో కేసీఆర్ క్షమాపణలు చెప్తే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమన్నారు సంజయ్. కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తే వీళ్ళకెందుకు భయమని ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డిని అడుగుతా ఉన్నా, నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో పనిచేస్తున్నందుకే నీకు ఇంత అక్కసై నా మీద దాడి చేస్తే మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయి ఉండొచ్చు.
ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న హుజురాబాద్లో. ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదవులు సాధించిన ఎవరైనా ప్రశ్నించినామా అని చెప్పి సందర్భంగా సూటిగా అడుగుతా ఉన్నా. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అడ్డుపెట్టుకుని కేసీఆర్, కేటీఆర్ శిఖండి రాజకీయాలు చేస్తున్నారని పేరారు చుప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. కౌశిక్ రెడ్డి ఓ సైకోలా, పిచ్చి వ్యక్తిలా ప్రవర్తిస్తున్నారన్నారు. ప్రభుత్వాన్ని బదనాం చేయాలని బీఆర్ఎస్ నేతలు కావాలనే ప్రతిదీ రాజకీయం చేస్తున్నారన్నారు ఎమ్మెల్యే సత్యం. కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, హరీష్ రావు గాని ఇట్లాంటి సైకోలను, పిచ్చి కుక్కల్ని ఎగదోసి శిఖండి రాజకీయాలు చేస్తుండ్రు. ఇలా బిడ్డ కౌశిక్ రెడ్డి, ఇలా పార్టీ ఫిరాయింపుల గురించి నువ్వు మాట్లాడదలుచుకుంటే నువ్వు మొట్టమొదట ప్రశ్నించాల్సింది బీఆర్ఎస్ పార్టీని. ఏదైనా ఉద్యమం చేయాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ముందు చేయాలి. ఇవాళ పిచ్చి పిచ్చి మాట్లాడి గత సంవత్సరం నుంచి నువ్వు చేస్తున్నటువంటి నిర్వాకం ప్రజలంతా గమనిస్తున్నారు. పాడి కౌశిక్ రెడ్డి తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ప్రతి కార్యక్రమాన్ని కాంట్రవర్సీ చేసేందుకు కౌశిక్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఎమ్మెల్యే సంజయ్కు కౌశిక్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు హుజూరాబాద్ కాంగ్రెస్ నేతలు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తా దగ్గర నిరసన వ్యక్తం చేస్తూ కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. స్థానిక పిఎస్లో కౌశిక్ పై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు కాంగ్రెస్ నేతలు. అత్యంత ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళా భక్తజనంతో నిండిపోయింది. తొలి రోజే ఇసుకేస్తే రాలనంత జనం తరలి వెళ్లారు. గంగా, యమున, సరస్వతి నదుల సంగమంలో తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలు ఆచరించారు. దేశ విదేశాల నుంచి ఒక్కరోజులోనే 1.5 పైనే భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు 45 రోజుల పాటు జరగనున్న మహావేడుక కోసం ఏర్పాట్లు సిద్ధం చేసింది యూపీ సర్కార్. ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాలో తొలి రోజు 1,50,00,000 మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు చేశారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో గంగా, యమున, సరస్వతి నదుల సంగమం దగ్గర మహాకుంభమేళా ప్రారంభమైన తొలి రోజే భక్తులు పోటెత్తారు. సోమవారం పుష్య పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజాము నుంచే లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమానికి చేరుకుని పవిత్ర స్నానాలు చేశారు. ఉదయం 7:30 వరకే దాదాపు 35 లక్షల మంది ఇక్కడ పవిత్ర స్నానాలు ఆచరించారని ప్రయాగ్రాజ్ అధికారులు తెలిపారు. 45 రోజుల పాటు జరగనున్న మహా వేడుకకు 40 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేసింది యూపీ సర్కార్. పదివేల ఎకరాల్లో కుంభమేళాకు ఏర్పాట్లు జరిగాయి. ఏ సమయంలోనైనా 50 లక్షల మంది నుంచి 1 కోటి మంది ఉండగలిగేలా సౌకర్యాలు కల్పించామని ఇప్పటికే యూపీ సర్కార్ వెల్లడించింది. భద్రత కోసం 55 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసింది. 45,000 మంది పోలీసులను మోహరించింది. సాధువులకు సంబంధించిన 13 అఖాడాలు కుంభమేళాలో భాగం కానున్నాయి. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించింది. నదిలో నిరంతరం పహారా కాసేందుకు ప్రత్యేకంగా తేలియాడే పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేశారు. నదిలో చిన్న చిన్న పడవలపై భద్రతా సిబ్బంది పెట్రోలింగ్ చేస్తున్నారు. కుంభమేళా ప్రారంభంపై ప్రధానమంత్రి మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. భారతీయ విలువలు, సంస్కృతిని గౌరవించే కోట్లాది మందికి ఇది చాలా ప్రత్యేకమైన రోజని పేర్కొన్నారు. విశ్వాసం, భక్తి, సంప్రదాయాల సంగమంతో ఎంతో మందిని ఒకచోట చేర్చిందన్నారు. మన దేశ ఆధ్యాత్మిక వారసత్వాన్ని మహాకుంభమేళా ప్రారంభిస్తుందని చెప్పారు. పవిత్ర స్నానాలు ఆచరించి భగవంతుడి ఆశీస్సులు తీసుకునేందుకు లెక్కలేనంత మంది రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు మోదీ. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి వచ్చిన విదేశీయులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారు. భారత్ కి రావడం గొప్ప ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు ఫెర్మిన్ ఎస్గుడియా. 12 ఏళ్ల క్రితం జరిగిన కుంభమేళా కోసం వచ్చి 4 రోజులు ఉన్నారని చెప్పారు. ఈసారి 30 రోజులు ఉంటారని చెప్పారు. మహా కుంభమేళా అత్యంత శక్తివంతమైందన్నారు జేవియర్ డి ఉస్కెరియా. స్పెయిన్ నుంచి ఇప్పటి వరకు తాను 6 సార్లు భారత్ కు వచ్చానని చెప్పారు. మహా కుంభమేళాలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందన్నారు విదేశీయులు. You're not good and you're never going to be as good as God, and in Sanatan Dharma we learn we are divine and we can find a way to our divine self, and when I learned that, it made me free. I said I have to follow this because this is truth. So Sanatan Dharma is the truth. I'm like I said, I feel very fortunate that I have been blessed to be here, and I invite all Americans, all Westerners, all Indians to come and participate in what is maybe the most important event for establishing world peace and making a change for the positive in our world.
కుంభమేళాకు వెళ్లే అవకాశం లేని వారు ఈ మేళాకు వెళ్లిన వారిని అడిగి త్రివేణి సంగమ జలాలు తెచ్చుకోవాలని సూచిస్తున్నారు అక్కడి అధికారులు. ఈ నీటిని మీ ఇంటిలోని నీటి బకెట్లో వేసుకుని ఆ నీటితో స్నానం చేయాలని సూచిస్తున్నారు. ఇలా స్నానం చేయటం వల్ల కుంభ స్నానం చేసినంతటి ఫలితాలనే పొందుతారని చెబుతున్నారు శంకరాచార్య స్వామి. కాగా వచ్చే నెల 26 మహాశివరాత్రితో ముగియనుంది. కాశ్మీర్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి జరుగుతోందన్నారు ప్రధాని మోదీ. శ్రీనగర్ ప్రజలు ఇప్పుడు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారని చెప్పారు. గతేడాదిలో జమ్మూ కాశ్మీర్కు 2 కోట్లకు పైగా పర్యాటకులు వచ్చారని చెప్పారు. కాశ్మీర్తో సహా దేశంలో 4 కోట్ల మంది పేదల్లో రానున్న కాలంలో 3 కోట్ల మంది పేదలకు ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు. దేశంలో ప్రతి పౌరుడు 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంలో నిమగ్నమై ఉన్నారని చెప్పారు. జమ్మూ కాశ్మీర్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ప్రధాని మోదీ. ఇవి బులెటిన్ అప్డేట్స్.